25%గా ఉన్న మనకి అన్ని రాజకీయ పార్టీల్లో ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో వార్డు నుంచి పార్లమెంటు సభ్యుడి దాకా మన దామాషా ప్రకారం సీట్లను కేటాయించాల్సిన బాధ్యత వారికి ఉంది. మనం గమనించుకోవాలి. కాపులుగా ఉన్న మన పక్షాన్ని, 25%గా ఉన్న మన పక్షాన్ని, లక్షలాదిగా ఉన్న మన పక్షాన్ని మాకు కాపులు అవసరం లేదు అనే సిస్టంలో రాజకీయ పార్టీలు తొడగొడుతున్నాయి. కారణం ఏంటి? ఒక అపార్ట్మెంట్లో 100 ఓట్లుంటే అక్కడ పోటీ చేసే వార్డు మెంబరు ఆ 100 ఓట్ల కోసం ఇంటి చుట్టూ తిరుగుతారు. వారిని ప్రసన్నం చేసుకుని తన వైపు తిప్పుకోవడానికి ఓట్లు వేసుకోవడానికి. కానీ మనం 25% ఉన్నాం. 25% ఉన్న మన పట్ల రాజకీయ పార్టీలు అవమానించే విధంగా, ఛాలెంజ్ రాసే విధంగా, తోడకొట్టే విధంగా ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం. మూలాల్లోకి వెళ్ళి ఈ సమస్య మీద పోరాటం చేయాల్సిన అవసరం. ఐక్యతతో వారిపైన పోరాటం చేయాల్సిన అవసరం సంఘాలుగా, నాయకులుగా, జేఏసీగా, విద్యావంతులుగా మనందరి మీద ఉంది. నాయకులకి ఒక్కరికే ఉండదు, సంఘాలు నడిపే వాళ్ళు ఒక్కడికే ఉండదు, అందరికీ ఉండాలి. సంఘ నాయకుడికి గౌరవం ఎప్పుడు వస్తుంది? మనం అంతా కలిసి సంఘ నాయకుడిని గౌరవించుకుంటే, కాపు కుల నాయకుడిగా ఉన్న వ్యక్తిని మనం గౌరవించుకుంటే, మన కోసం కుటుంబాలను వదిలి 24 గంటల కోసం మన కోసం పనిచేసే వీరందరినీ మనం గుర్తించి గౌరవించుకుంటే రాజకీయ పార్టీలు మనల్ని గౌరవంగా చూస్తాయి. మనల్ని మనం గౌరవించుకుంటే రాజకీయ పార్టీలు మనల్ని గౌరవించుకుంటాయి. 100కి 25% ఉన్న మేమంతా ఒక్కటి, కాపులంతా ఒక్కటి, మా ఓట్లు మేమే వేసుకుంటామని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయితే కాపు వర్గాలను గౌరవిస్తాయో, ఏ వర్గాలైతే కాపులను అవమానిస్తాయో, ఏ వర్గం అయితే, ఏ రాజకీయ పార్టీ అయితే కాపులను అవమానించే విధంగా తొడలు కొడతా ఉన్నాయో వారు ఆలోచించుకోవాల్సిన అవసరమైంది. 100లో 25గా మేమున్నాం. మీ పక్కన ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పక్కన ఎంపీలు ఉన్నారు. వారు కాపు కుటుంబ సభ్యులు, వారు కాపు కుటుంబ సోదరులు. ఏ వారిలో మీకు కాపు కనపడటం లేదా? కాపుల్ని అవమానించాల్సిన అవసరం మీకేముంది? మేము అన్ని కాపు కుటుంబ సభ్యుడిగానే గెలిపించుకున్నాం. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసుకుంటే చేసుకోండి. మీ రాజ్యాధికారంలో అనుభవిస్తున్న పార్టీలకి మీకు కులం ఉంటే మీరు ఉంచుకోండి. ఆ కులాన్ని మేము గౌరవిస్తాం, మేము కూడా ఆహ్వానిస్తాం. వారి వ్యూహంతో రాజ్యాధికారం వైపు పోవటాన్ని మేము ఆహ్వానిస్తాం, మిమ్మల్ని స్నేహితులుగా భావిస్తాం. కానీ కాపు కులాన్ని, కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు కుటుంబ సభ్యుల్ని అవమానించిన, మాపై దాడి చేసిన సహించేది లేదు. ఈరోజు విజయవాడ వేదికగా మా కుటుంబ సభ్యుల మీద వేధింపులు కొనసాగాయి. వారు ఆత్మహత్యకు గురయ్యారు. విజయవాడ గడ్డ కాపు గడ్డ అని చెప్పుకున్న చోట మా కుటుంబం మీద మా పక్షాన దాడులు జరుగుతున్నాయి. గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. హెచ్చరికగా భావించుకోవాలి. మన వర్గాల నుంచి మన కుటుంబ సభ్యుల్ని వేధించడమే కాకుండా మన కుటుంబ సభ్యుడు అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడంటే అది ఆత్మహత్య కాదు, హత్యగా భావించాలి. ఎవరైతే వేధింపులకు గురి చేశారో వారు ఏ స్థాయి వారైనా వారి మీద వేధింపుల కేసు నమోదు చేయాలి. వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. పోలీసు యంత్రాంగానికి విన్నవించుకుంటా ఉన్నాను. డీజీపీ గారికి ఈ వేదిక ద్వారా సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఈరోజు విజయవాడ వేదికగా జరిగిన మా కాపు కుటుంబ సభ్యుడి మీద ఏదైతే వేధింపులు కొనసాగి ఆత్మహత్యకు పాల్పడ్డారో వారిని ఆత్మహత్యగా కాకుండా మేము హత్యగా భావిస్తూ దానిని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఖండిస్తా ఉన్నాను. మరొక విన్నపం ఏంటంటే మేము పెట్టుకున్న
ఈ 10 డిమాండ్లలో ప్రధానమైనది ఏదైతే 25%గా ఉన్న కాపులకి వార్డు నుంచి పార్లమెంటు స్థాయి దాకా మాకున్న శాతం, మాకున్న పర్సంటేజ్ మాకు ఇవ్వాల్సిందే అనేది మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నా. రాజ్యాధికారం వైపు కాపు వర్గం వెళ్తూ ఉంది. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా ఇతర వర్గాలకి కాపు కాశాం, కింగ్ మేకర్లుగా ఉండి వాళ్ళని రాజ్యాధికారంలోకి తెచ్చాం, వారిని కాపాడాము, వారికి కాపు కాశాం. ఇక నుంచి కాపు వర్గాలు రాజ్యాధికారం వైపే దృష్టి సారిస్తాయి. దీనికోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకుని ఆ విధంగా సంఘాలుగా నాయకులుగా ఉన్న మన వారంతా కృషి చేస్తారు. రాష్ట్ర కాపు చేసే ఉద్యమానికి పెద్దల మందా కృష్ణమాదిక్ గారు మన ఇంటికి వచ్చి మరీ మద్దతు తెలిపారు. వారికి రాష్ట్ర కాపు చేసి పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలో పటిష్టమైన వ్యవస్థగా ఉన్న ఆర్య వైశ్య మహాసభ పెద్దలు టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో ఉన్న మహాసభకి మన రాష్ట్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్గా ఉన్న చలువాది లక్ష్మణ్ గారు కాపు జయశ్రీ దగ్గరికి వచ్చి కార్యాలయానికి వచ్చి వారి పక్షాన మద్దతు తెలిపారు. వారికి టీజీ వెంకటేష్ గారికి వారి నాయకత్వానికి ఆర్యవైశ్య మహాసభకి రాష్ట్ర కాపు జయశ్రీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా హర్షకుమార్ గారు కూడా గతంలో తమ వర్గాన్ని నుంచి మద్దతు తెలిపారు, అనేక మంది తెలిపారు. వారందరికీ కూడా అంబేద్కర్ గారి మనవడు గారు కూడా తెలిపారు, ప్రకాష్ గారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈరోజు 4 ప్రధానమైన డిమాండ్లుగా మనం మాట్లాడుకున్నామో, గతంలో ఉన్న 7 డిమాండ్లు, ఇవి 4 డిమాండ్లు కలిపి మొత్తంగా బీసీ రిజర్వేషన్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి ఒకటిగా చేర్చుకుని 10 డిమాండ్ల మీద చర్చించి దీని మీద తీర్మానాలు ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానాలని పెద్దలు తమిళనాడు ఫార్మర్ ప్రధాన కార్యదర్శి, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ గారైన రామ్మోహన్ గారు ఆ ఎజెండా తీర్మానాలన్నింటినీ కూడా చదివి వినిపించారు. రామ్మోహన్ గారికి కానీ, పెద్దలు మంగబాబు గారికి కానీ, పెద్దలు పివి రావు గారికి కానీ, పెద్దలు వంగవీటి రాధాకృష్ణ గారికి కానీ, కంచి కిషోర్ గారికి కానీ, వీరందరికీ రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాష్ట్ర కాపు జేఏసీ కానీ మేము మా మిత్ర బృందం విజయవాడ కేంద్రంగా జరిపే ఏ కార్యక్రమానికైనా మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్న వంగవీటి రాధాకృష్ణ గారికి, నా సోదరుడు వంగవీటి రాధా గారికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, నా పక్షాన, నా మిత్ర బృందం పక్షాన, నా నాయకత్వం పక్షాన శిరస్సు వంచి వందనాలు తెలుపుతా ఉన్నాను. ఏదైతే మనం ఈరోజు చెప్తా ఉన్నామో స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి ఆశయాల కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. వారి అహర్నించు తలుచుకుంటా ఉన్నాం. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో వారి విగ్రహాలు పెట్టి కొలుసుకుంటా ఉన్నాం. వారి వారసత్వ నాయకత్వం, కాపు కుల నాయకత్వమైన వంగవీటి రాధాకృష్ణ గారు నా సోదరులకి మరొక్కసారి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మీరు ఆలోచించండి. 2 రాష్ట్రాల్లో ఉన్న మన కుటుంబ సోదరులంతా ఆలోచించాలి. తెలంగాణ వేదికగా ఉన్న మున్నూరు కాపు సోదరులైనా, ఆంధ్ర హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మనమైనా, తెలగ కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు సంబంధించిన కుటుంబ సభ్యులంతా ఏకతాటి మీద వచ్చి ఉండి రాజ్యాధికారం వైపుగా మన కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. మరొక హెచ్చరిక, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైగా ఉన్న కాపు కుటుంబ ఉద్యోగ సంఘాలు సభ్యులపై మూకమ్మడి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. 25%గా ఉన్న మా కుటుంబ సభ్యుల మీద, మా ఉద్యోగస్తుల మీద పదే దాడులు, ఛార్జ్ మెమోలు, సస్పెన్షన్లు సరికాదు. హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన. ఏదైతే నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా కాపు ఉద్యోగుల్ని మీరు చూపిస్తూ ఉన్నారో, మెరిట్ స్టూడెంట్లని మనం చూపిస్తూ వారిని గౌరవించుకుంటాం. కానీ సమాజంలో 25%గా ఉన్న కాపు కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఉద్యోగుల్ని మీరు నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా ఉంచి అవమానిస్తూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు,
సస్పెన్షన్ చేస్తూ ఉన్నారు, ఛార్జ్ మెమోలు ఇస్తూ ఉన్నారు. వీటి మీద ఆందోళన చేస్తాం. ఉన్నతాధికారులు పద్ధతి మార్చుకోవాలి. మా కుటుంబ సభ్యుల పక్షాన రాష్ట్ర కాపు చేసి పూర్తి స్థాయి అండగా ఉంటుంది. ఏ ఉద్యమ నాయకుడైనా ప్రభుత్వోద్యోగం అన్న కాపు సోదరుడికి అండగా ఉంటుంది. వారిని కదిలిస్తే, వారిని వేధిస్తే, వారిని సస్పెండ్ చేస్తే, కారణం లేకుండా ఛార్జ్ మెమో ఇస్తే వారి పక్షాన కుటుంబాలంతా రాష్ట్ర కాపు చేసేంత మద్దతుగా నిలుస్తుంది, ఆందోళన చేస్తుంది, పోరాడుతుందని చెప్తా ఉన్నాను. ఈ వైపుగా ఏదైతే ఉద్యమ స్వరూపంతో ఏర్పడిన రాష్ట్ర కాపు చేసి బీసీ రిజర్వేషనే కాకుండా కాపుల పక్షాన పోరాడుతూ కాపు వ్యక్తిని కానీ కాపు కుటుంబ సభ్యుని కానీ వేధించిన, హతమార్చిన, అత్యాచారాలు చేసిన వారి పక్షాన రాష్ట్ర కాపు చేసి ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా మా నాయకత్వం పక్షాన రాష్ట్ర కాపు చేసి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న మా నాయకత్వం పక్షాన ప్రకటిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచించాలి. కాపు ఉద్యోగుల పట్ల సానుకూలత వహించాలి. కాపు ఉద్యోగ నాయకత్వం పట్ల గౌరవంగా మెలగాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నా, వేడుకుంటా ఉన్నా, ప్రాధాయపడతా ఉన్నా. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లాల వారీగా రాయలసీమ, తూర్పు, ఉత్తరం నలువైపుల నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క మహిళా సోదరికి, అందరికీ రాష్ట్ర కాపు చేసి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఉన్నతాధికారుల బృందం ఈ సమావేశానికి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా అనేక సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించిన రామ్మోహన్ గారు కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా, ఐటీ ప్రిన్సిపల్ చీఫ్గా పనిచేసిన పివి రావు గారు, జిఎస్టీ కస్టమ్స్ అధికారిగా అనేక ప్రాంతాల్లో భారతదేశంలో సేవలు అందించి విశ్వ సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్రంలో హైటెక్ సిటీ దగ్గర మన కోసం, మన కులం కోసం 8 రాష్ట్రాల్లో సౌత్ ఇండియా మొత్తంగా కాపు హబ్బుగా 7 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తెచ్చుకుని మన కోసం పనిచేస్తున్న మంగబాబు గారు, వారి బృందం, పెద్దలకు మాజీ హైకోర్టు జడ్జి భవానీ ప్రసాద్ గారు కానీ, ఇక్కడ పనిచేసి వెళ్ళిన కలెక్టర్ లక్ష్మీకాంతం గారు, అదేవిధంగా ముత్యాల సత్యనారాయణ గారు ఐఏఎస్, పివిఎన్ రావు ఐఎఫ్ఎస్, హర్షవర్ధన్, ఇట్లా ఉన్నతాధికారుల బృందం ఒక 10 మంది కలిసి హైదరాబాద్లో 7 ఎకరాలు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చి మనందరి కోసం, మన సంఘాల కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ 7 ఎకరాల్లో మన కోసం, మన కుటుంబం కోసం, మన కుటుంబ సభ్యుల కోసం బహుళ అంతస్తులు కట్టి ఏదైతే సంఘాలుగా మనం ఉన్నామో వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చుకుని డబ్బులు లేకుండా మనకు సభ్యత్వం ఇచ్చి ఆ విశ్వ సంఘాల సమాఖ్యలో మనకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు. మన సంఘాల నుంచి వాళ్ళకి ఒక లెటర్ ఇస్తే వారు మనల్ని ఆ కమిటీలో మనకు ఆహ్వానితులుగా చేర్చుకుంటారు. దానికి బాధ్యత వహిస్తూ మన వెనక మనకు వెన్నంటి ఉండి మనం చేసే కార్యక్రమాలన్నిటికీ, మన జేఏసీగా చేసే కార్యక్రమాలకి మనకి ఆశీర్వదిస్తున్న వారందరికీ ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమం చేశామంటే వ్యాపారస్తులు, సామాజిక సేవకులు రాజేంద్ర గారు కానీ, అల్లుడు సాంబశివరావు గారు అంటే రాధా రంగా గారి మిత్రమండలిలో ప్రధానమైన కీలకమైన వ్యక్తి. వారి పేరు శంకర సాంబశివరావు గారు. వారి పేరు అల్లుడు సాంబశివరావు గారిగా మార్చింది పెద్దలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. వారు మనకి వెన్నంటి ఉండి ఏ కార్యక్రమమైనా మనతో పాటు పోతూ ఉంటారు. అదేవిధంగా మిత్రులు కోదండపాణి కానీ, లేదా ఈశ్వర్ గారు కానీ, లేదా బండెడ్డి రవి గారు కానీ, కోనపరెడ్డి రమేష్ గారు కానీ, ఈ విధంగా పులిగడ్డ సత్యనారాయణ గారు జర్నలిస్టు వారు కానీ, ఇలా అనేక మంది, దామోదర్ గారు, రాంబాబు గారు, ఇక్కడ హైదరాబాద్ విజయవాడ కేంద్రంగా
నగర ప్రముఖులుగా, వ్యాపారస్తులుగా, వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్న కందినాయుడు లాంటి ఒక సంఘ నాయకులు కానీ, వివిధ సంఘాలుగా ఉన్న నాయకులు ఇందాక మాట్లాడారు వెంకటేశ్వరరావు గారు కానీ, కృష్ణాంజనేయులు గారు కానీ, నరహరిశెట్టి నరసింహరావు గారు. మన కార్యక్రమం ఉందంటే 70 డివిజన్లలో ప్రతి వార్డుకి 10 కార్డులని పర్సనల్ ఇన్విటేషన్ పంపారు. ఈ విధంగా విజయవాడ వేదికగా ఉన్న పెద్దలు 150 మంది పైచీలకు స్వచ్ఛందంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ మన కార్యక్రమానికి వెన్నంటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాపు రాక్స్ కానీ, కాపు వెల్ఫేర్ కానీ, అదేవిధంగా రాయల్స్ గ్రూప్ కానీ, అదేవిధంగా మనకి యాప్ ఉంది వైజాగ్ కేంద్రంగా, వారు కానీ ట్రాయ్ అనే యాప్, ఇట్లా ఈ విధంగా మనకి ఎంతోమందిని ఇస్తూ ఉన్నారు. మీడియా పరంగా ఎంతోమంది మనకు సహకరిస్తూ ఉన్నారు. ప్రైమ్ 9 యాజమాన్యం కానీ, 99 యాజమాన్యం కానీ, సుమన్ టీవీలో ఉన్న పెద్దలు కానీ, ప్రముఖులు కానీ, మీడియాలో మన వర్గంగా, మన కుటుంబ సభ్యులుగా 2 రాష్ట్రాల్లో మనతో పాటుగా మన కుటుంబ సభ్యులుగా ఉన్న జర్నలిస్టు మిత్రులు 10,000 మంది ఉన్నాం. మనం 10,000 మంది ఉన్నాం. ఇందాక ఒక సోదరుడు వచ్చాడు తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి, కొత్త లక్ష్మణ్ పటేల్. ఆయన తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరంకి అధ్యక్షులు. ఆ సంఘంలో 4,000 మంది మున్నూరు కాపు జర్నలిస్టు సోదరులు ఉన్నారు. ఈ విధంగా అనేక మంది ఇంటి వద్ద ఉండి కూడా సోషల్ మీడియా ద్వారా మనం ఏ విధంగా ఉండాలి, కులంగా ఏ విధంగా ఉండాలి, సంఘంగా ఏ విధంగా పోవాలని మనకి అనేక మంది పెద్దలు సోదరులు సోషల్ మీడియాకి వేదికగా సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు, ఏ విధంగా పనిచేయాలో ఆశీర్వదిస్తారు. వారందరి సేవలు వృధా కాకూడదు. వారి సేవల్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు అందరూ మనలాగా తిరగలేరు, సంఘాల్లో తిరగలేరు, సమయం తక్కువ ఉంటుంది. వివిధ హోదాల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, వివిధ రంగాల్లో ప్రముఖులుగా కానీ, సమాజంలో ఉన్న విభాగాల్లో ప్రముఖులుగా ఉన్న వ్యక్తుల్ని మనం సంఘాల్లో వారు వచ్చి పనిచేయాలని కోరుకోకూడదు. వారి ఇంటి వద్దున్నా ఎక్కడున్నా వారి ఆశీర్వచనాలు, వాళ్ళ ఆశీర్వాదాలు మనకిచ్చి సంఘం, కులం, మనం ఏ విధంగా పోవాలో చెప్తున్న అక్షర సత్యం లాంటి పెద్దలు, ఇంకా అనేక మంది పెద్దలు మనల్ని సోషల్ మీడియా వేదికగా ఆశీర్వదించి కులానికి దిశానిర్దేశం ఇస్తూ ఉన్నారు. మొన్న మనకి హరిరామ జోగయ్య గారు ఒక లేఖ రాశారు. వారు కులం మీద, అదేవిధంగా మనం ఉన్న వర్గాలకి, అన్ని ప్రాంతాలకి ఏ విధంగా ప్రాతినిధ్యం ఉండాలి, ఆ ప్రాతినిధ్యం రాజకీయ పరంగా రాజ్యాధికారం వైపు ఏ విధంగా వెళ్ళాలనే అంశాల మీద వారికి సుదీర్ఘమైన అనుభవాన్ని దృష్ట్యా వారు స్పందిస్తూ ఉంటారు. వారి సేవలు చిన్నగా 60 సంవత్సరాలుగా వారికి ఉన్న అనుభవం రీత్యా వారు శాసనసభ్యుడి నుంచి, పార్లమెంటు సభ్యుడి నుంచి, మంత్రి నుంచి జాతీయ స్థాయి రాజకీయాలు చూసిన వ్యక్తిగా వారు స్పందిస్తూ ఉంటారు. వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దాంట్లో 2-3 లైన్లు మన గురించి ప్రస్తావించారు. వారు మనకు ఆశీర్వదిస్తూనే రాష్ట్ర కాపు జేఏసీగా, రాష్ట్ర కాపు జాగృతిగా చందు జనార్దన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నాయకత్వాన్ని ఆశీర్వదిస్తూ, జేఏసీని ఆశీర్వదిస్తూ, జేఏసీ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తూ అందరినీ తాను ఒక మహాయజ్ఞం చేస్తూ ఉన్నానని, ఆ మహాయజ్ఞం ముందుకు పోయే విధంగా రాష్ట్ర కాపు జేఏసీ, రాష్ట్ర కాపు జాగృతి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారు కులం కోసం వారు చేస్తున్న కృషికి, మన వర్గాల కోసం వారు చేస్తున్న కృషి పట్టుదలకి శిరస్సు వంచి వందనాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా కరాటం రాంబాబు గారు లాంటి అగ్రనాయకులు, ఎంతోమంది నాయకులు రాష్ట్ర కాపు జేఏసీకి వెనకుండి ఎంతోమంది ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, దాసరాం గారు రండి పైకి, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మనకి ఉద్యమంలో ఒక ఆచారం ఉంది.
మొదటి నుంచి కూడా ఏ సమావేశం జరిగినా దానికి సంబంధించిన అంశంలో ఆఖరిగా మాట్లాడే వ్యక్తి పెద్దలు ఆకుల రామకృష్ణ గారు. రాష్ట్ర కాపు జేఏసీకి పెద్ద మనిషిగా, గౌరవాధ్యక్షుడిగా వారి కృషికి మనం చూసుకున్నట్టయితే ఆ రోజు తునికి సంబంధించిన గర్జన సభలో కూడా పెద్దలు ముద్రగడ గారు మాట్లాడుతూ 94 ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ఆకుల రామకృష్ణ గారి పేరు ప్రస్తావిస్తారు. వారికి వందనాలు తెలుపుతూ ఆకుల రామకృష్ణ గారిని తుది పలుకులు పలికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను.